హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ క్లాసిక్స్ తెలుగు. నేను మీ ప్రియా శివశంకర్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ క్యారెట్ హల్వా. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ క్యారెట్ హల్వా రెసిపీ చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి ఈ క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, మరీ చిన్నవిగా కాకుండా మీడియంగా గ్రేట్ చేసుకోండి. 2 ఎలాచీ, కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు షుగరు, అలాగే 1 కప్పు ఫుల్గా గీ తీసుకుంటున్నాను. ముందుగా ప్యాన్లోకి 1/4 కప్పు నెయ్యి పోసుకోండి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, వాటిని సిమ్లోనే రోస్ట్ చేసుకుందాము. చూడండి, మన డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిపోయాయి. తీసి సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి తీసుకోండి. కొద్దిగా నెయ్యి పెడుతున్నాను నేను సపరేట్గా, మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుందాము. నెయ్యి మరిగిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సిమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి క్యారెట్ని. ఒక 10 మినిట్స్ ఈ క్యారెట్ వేగిన తర్వాత 2 ఎలాచీ యాడ్ చేసుకోండి. ఎలాచీ యాడ్ చేసి క్యారెట్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ స్వీట్ ప్రిపరేషన్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా క్యారెట్ మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. మరి మన క్యారెట్ ఫ్రై అయ్యేలోపు ఒకసారి క్యారెట్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామా. ఇది మన స్కిన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కిడ్నీ ఫంక్షనింగ్, డైజెషన్, లివర్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. క్యారెట్ తినడం వల్ల కళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చాలా హెల్దీ అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ కూడా, అండ్ క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇలా ఫ్రై అయిన క్యారెట్కి నేను ఒక గ్లాస్ ఫుల్గా క్రీమ్ పాలు పోస్తున్నాను. ఈ పాలతోనే మన క్యారెట్ హల్వా చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. సో పాలు పోయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. సో దట్ పాలంతా దగ్గర పడుతుంది. చూడండి, మన క్యారెట్ అంతా పాలతో బాగా ఉడికి దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన క్యారెట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన క్యారెట్కి నేను ఇప్పుడు 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పాను కదండి, ఆ నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని షుగరు నెయ్యి బాగా కలిసేలాగా క్యారెట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం నెయ్యి సపరేట్ అయ్యే వరకు సిమ్లోనే బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మన క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం దగ్గర పడే వరకు రోస్ట్ చేసుకోవాలి. మొత్తం ఈ ప్రిపరేషన్ 20 to 25 మినిట్స్ పడుతుందండి. ఇలా రోస్ట్ అయిన క్యారెట్ హల్వాకి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, నెయ్యి ఇలా బాగా సపరేట్ అయిపోయిందంటే మన క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇది నెయ్యిని అబ్జర్వ్ చేసేస్తుంది చల్లగా అయిన తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. మరి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం
Stay tuned to our channel. Thanks for watching.